ముందుగా అందరికీ అడ్వాన్స్ హ్యాపీ దీపావళి. మనం దీపావళి సెలబ్రేట్ చేసుకోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ నరకాసుర వధ. అది అందరికీ తెలుసు. కానీ శ్రీకృష్ణుడు నరకాసుడిపై యుద్ధానికి వెళ్ళినప్పుడు సత్యభామాదేవిని ఎందుకు తోడుగా తీసుకుని వెళ్తాడు? ఎందుకంటే కేవలం సత్యభామాదేవి మాత్రమే నరకాసురుణ్ణి సంహరించగలదు కాబట్టి. కానీ అదెలా సాధ్యం? దాని వెనుకున్న కథ గురించి తెలుసుకుందాం. వరాహస్వామి హిరణ్యాక్షుడిని సంహరించి భూదేవిని రక్షిస్తాడు. ఆ తర్వాత భూదేవిని వివాహం చేసుకుంటాడు. వాళ్ళు సంధ్యా సమయంలో కలవడం వల్ల నరకాసురుడు జన్మించాడు. విష్ణుమూర్తి భూదేవితో, దేవి, మనం అసుర సంధ్యావేళలో కలవడం వల్ల రాక్షస లక్షణాలు కలిగిన కుమారుడు జన్మించాడు. సృష్టి క్షేమం కోసం భవిష్యత్తులో నేను తనను చంపవచ్చు అని చెప్తాడు. దాంతో భూదేవి, ప్రభు, నేను మన కుమారుడి బాధ్యతను తీసుకుంటాను. నాకు ఒక మాట ఇవ్వండి. నేను తప్ప మరెవ్వరూ మన కుమారుణ్ణి సంహరించలేరు అని విష్ణుమూర్తిని కోరుతుంది. విష్ణుమూర్తి, అలాగే దేవి, నువ్వు తప్ప నీ కుమారుణ్ణి ఇంకా ఎవ్వరూ సంహరించలేరు అని వరమిస్తాడు. దాంతో నరకాసురుడు తన కన్న తల్లి తననెలా చంపగలదు అన్న ధైర్యంతో దేవతలను, ప్రజలను, ఋషులను హింసిస్తాడు. నరకాసురుడు పెట్టే బాధలను తట్టుకోలేక ప్రజలు, దేవతలు కృష్ణుణ్ణి రక్షించమని ప్రార్థిస్తాడు. దాంతో సత్యభామ సమేత శ్రీకృష్ణుడు నరకాసుడిపై యుద్ధం చేయడానికి వెళ్తాడు. సత్యభామాదేవి సాక్షాత్తు భూదేవి. త్రేతాయుగంలో భూదేవి సత్యభామాదేవిగా జన్మిస్తుంది. నరకాసురుడికి శ్రీకృష్ణుడికి యుద్ధం ప్రారంభం అవుతుంది. శ్రీకృష్ణుడు యుద్ధం మధ్యలో మూర్ఛపోయినట్టు నటిస్తాడు. సత్యభామాదేవి అది చూచి చాలా కంగారు పడుతుంది. ఇక తన విల్లు, బాణాలు చేతపట్టి నరకాసుడిపై బాణాల వర్షం కురిపించింది. దాంతో నరకాసురుడు యుద్ధ భూమిలో కుప్పకూలిపోతాడు. ఇక సత్యభామాదేవి శ్రీకృష్ణుడితో, స్వామి, మీ సుదర్శన చక్రంతో ఇక ఈ నరకాసురుణ్ణి సంహరించండి అని చెప్తుంది. దాంతో విజయవంతంగా నరకాసుర వధ జరుగుతుంది. భూదేవి సత్యభామాదేవిగా జన్మించి తన కుమారుడైన నరకాసురుణ్ణి సంహరించింది. ప్రజలు సంతోషంతో దీపాలు వెలిగించి బాణసంచను పేల్చి దీపావళి జరుపుకుంటారు. నరకాసురుడి వధ కథ వెనుకున్న హిడెన్ సీక్రెట్ గురించి తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ వీడియోలో మనం నరకాసురుడు 16,000 మంది వివిధ రాజ్యాలకు సంబంధించిన యువరాణులను బంధించి చెరసాలలో ఉంచుతాడు. నరకాసుర వధ తర్వాత వాళ్లకు విడుదల దొరుకుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందని నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి.